హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన దగ్గర థ్రక్స్టన్ 400 ఉందన్నమాట. అంటే ఇది అనుకోకుండా వచ్చింది ఈరోజు మన దగ్గరికి. సో ఒకసారి ఎలాగో వచ్చింది కదా, చిన్న షార్ట్ స్పిన్ వేసి ఒక రివ్యూలా చేద్దామని చెప్పి అనిపిస్తుంది. ఎలాగో చిన్న పని ఉంది, బయటికి వెళ్తున్నా. సరే స్టార్ట్ చేద్దాం. కొంచెం కోల్ స్టార్ట్ అయ్యాక ఒక 1 minute ఉండి తీసేద్దాం. సింగిల్ ఎలా ఉందో, ఎలా వస్తుందో, బాగా వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. ఎక్కడైనా పక్కకాకి కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక, ఎందుకంటే ఇది కేఫే రేసర్ కదా, నా కెమెరా యాంగిల్ అడ్వెంచర్ సెటప్లో ఉంటుంది మన బండికి తగ్గట్టు. జస్ట్ కొత్త బండి ఇది, ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలే. ఫస్ట్ సర్వీస్కి ఇంకా చాలా టైం ఉంది. దీనికి 249 kilometers తిరిగింది ఎగ్జాక్ట్గా. బాబా ఎండేంటి ఇలా ఉంది. వర్షం పడకపోతే పర్లేదు అనుకున్నా, ఎండ దంచి పడుతుంది. అసలు ఈ బండి అనుకోకుండా తీసుకున్నాం అన్నమాట. జీవన్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు తీసుకున్నాడు. ఇది నాది కాదు బండి. ఒకసారి ఏదైనా మంచి ప్లేస్ చూసి బండిని కరెక్ట్గా చూపిస్తాను. అంటే ప్రాపర్ అంత బాగాలేదులేండి, ఎందుకంటే వర్షాకాలం కదా, ఫుల్ వర్షాలు పడుతున్నాయి. మొత్తం అంతా బురదగా ఉంది బండి. కానీ ఏదైనా ట్రై చేద్దాం కొంచెం మంచిగా చూపించడానికి. అసలు ఈ బండి ఏంటంటే తీసుకున్న ఒక 1 week కూడా కాదు, 1 week వైజాగ్లో తీసుకున్నాం డెలివరీ. ఇది వైజాగ్లో తీసుకుని ట్రైన్లో షిఫ్ట్ చేసాం అన్నమాట హైదరాబాద్కి. సో హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చాక ఒక 120 kilometers ఎంతో తిరిగాం. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ, దీనికి క్లస్టర్ వైరింగ్ ఇష్యూ వచ్చిందనమాట. అప్పుడు ఏమైంది, ఇప్పుడు చూపిస్తాను ఆగండి, ఆ వీడియో పెడతాను అసలు ఏమైందో. సో ఏమయ్యేదంటే ఇంజిన్ ఇప్పుడు కీ ఆఫ్ చేసినా కూడా క్లస్టర్ ఆన్లోనే ఉండేది. ఫ్రంట్ హెడ్ లైట్, బ్యాక్ టెయిల్ లైట్ అన్నీ ఆన్లోనే ఉండేవి అనమాట. అంటే కొనగానే జస్ట్ 120 kilometers తిరిగాడు. అబ్బా ఇంకా బాగా తిరుగుదాం అనే టైంకి ఇష్యూ. షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి అది అని మాట్లాడితే వాళ్ళు వచ్చి షోరూమ్కి పట్టుకెళ్ళారు. అంటే వాళ్ళే వచ్చి పట్టుకెళ్ళారులేండి, ఎందుకంటే బేసిక్గా బండి స్టార్ట్ అవ్వకపోతే మనం పట్టుకెళ్ళాం కదా. సో షోరూమ్ వాళ్ళే వచ్చి పట్టుకెళ్ళారు. ఇంకా వాళ్ళ దగ్గర ఒక 4-5 days ఎంతో ఉండిపోయినట్టుంది బండి. మొన్నే వచ్చింది. అప్పుడే అంటే కొత్త బండికి ఇష్యూ వస్తే కొంచెం బాధగా ఉంటుంది కదా. బండి కొన్నది మన ఇంటి కింద లేదు, మనం తిరగడానికి ఉండదు అన్నట్టు ఉంటుంది. కానీ అది వైరింగ్ ఇష్యూ అంట. అది వాటర్ వాష్ చేయించినప్పుడు ఏదో చెప్తారు కదా, ఇంకా అలా చెప్పారు. మళ్ళీ ఇంకోసారి వస్తే బండి ఎక్స్చేంజ్ చేసేస్తా అన్నారు. మ్యాక్సిమం ఇంకోసారి రాకపోవచ్చు, ఒకవేళ వస్తే మాత్రం బండి మారుస్తా అన్నారు షోరూమ్ వాళ్ళు. అమ్మ బాబాయ్ చెమటలు పట్టేస్తున్నాయి, వైజర్ తీద్దాం. అసలు బేసిక్గా నేను ఆ రోజు ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేశాను. ఇది టెస్ట్ డ్రైవ్కి వచ్చినప్పుడే వెంటనే వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేశాను అనమాట. సో అప్పుడు ఏమైందంటే బండి మామూలు స్పీడ్ 400తో కంపారిజన్లా చూసుకుంటే 2 PS పవర్ ఎక్కువ. దానిది 40 PS, దీనిది 42 point చేంజ్ ఎంతో ఉన్నట్టుంది. అంత స్పెసిఫికేషన్స్ అన్నీ చూడండి నేను. నాకు బండి తీసినప్పుడు నచ్చిందా, ఓకే డన్ అన్నట్టుంటా. సో నా వరకు అయితే మెయిన్ కొంచెం మైనస్ అనిపించే దీంట్లో ఈ హ్యాండ్ పొజిషన్ అనమాట. ఇప్పుడు బేసిక్గా ఇంత లీన్ అయిన నడుపుతాం కదా, ఈ పార్ట్ పెయిన్ వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా. అది ఎందుకంటే కొంచెం అలవాటు అవ్వాలి బాడీకి. మనం ఇంకా ఇప్పుడిప్పుడే కదా తీస్తున్నాం. ఒక 1000-2000 కొట్టాక అలవాటు అయిపోద్ది బాడీ పోస్చర్. అండ్ ఇంకోటి బ్యాక్ పెయిన్ కూడా లైట్గా వస్తుంది. ఒక 30-40 kilometers సిటీలో రైడ్ చేశాడంటే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకోటి నేను దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు ప్రాపర్గా అంటే, ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు కాబట్టి, బండి జాగ్రత్తగా వాడాలి కాబట్టి. కానీ సిటీ రైడ్స్లో ఆడుకోవచ్చు దీంతో, ఒక్కసారి సర్వీస్ అయితే మాత్రం. GST రాకముందు తీసుకున్నాం కదా ఈ బండి. సో ఇది 3.43 పడింది అనమాట. ఇప్పుడు మన 400cc కూడా హయ్యర్ సీసీ బైక్స్ కింద కౌంట్ చేసి GST పెంచారు కదా. సో ఇది కూడా రేట్ పెరిగిపోద్ది, నాకు తెలిసి ఒక 4 దగ్గరికి వెళ్ళిపోద్ది ఇది ప్రైస్. ఇది మేము తీసుకున్నప్పుడు అయితే 3.43 ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ బండాల చేతికి ఇచ్చారు. అమ్మ ఇక ఇలాంటి ట్రాఫిక్లో ఇలా వంగి నడపాలంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ బండి మోడల్ ఇంకా కొత్తది కదా, కొంచెం అందరికీ స్పీడ్ 400 తెలుసు, కానీ థ్రక్స్టన్ 400 ఇంకా అందరికీ మార్కెట్లోకి అంత రాలేదు బయటికి. సో ఏమనుకుంటున్నారంటే జనాలందరూ, మొన్న హైటెక్ ఎందుకో పని ఉండి హైటెక్ సిటీ వైపు వెళ్ళా. హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఆపితే ఒక బ్రో అడుగుతున్నాడు, ఏంటి బ్రో స్పీడ్ 400 ఎంతలా మోడిఫికేషన్ చేయించావా అని. అంటే కొంచెం అలాగే ఉంటుంది కదా, మోడిఫికేషన్ చేయించి సేమ్ మీటర్ ఉంటుంది. క్లస్టర్ కూడా స్పీడ్ 400 క్లస్టర్ ఇది. సో కొంచెం తెలియని వాళ్ళకి స్పీడ్ 400 చేయించామా మోడిఫికేషన్ అన్నట్టు ఉంటుంది. కానీ మీరు ఒకసారి తీస్తే మొత్తం చాలా డిఫరెంట్ ఉంటుంది. మొత్తం ట్యాంక్ థ్రక్స్టన్ ట్యాంక్. ఇది థ్రక్స్టన్ 1200 ఉంటుంది. కొంచెం ఆ పోస్చర్ అనమాట దీని ట్యాంక్ పోస్చర్. ఇప్పుడు 5500 RPM దాటకూడదు, ఎందుకంటే ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలేదు కదా. కొంచెం బండిని నీట్గా వాడుకుందాం. అండ్ ఇంకొకటి స్క్రాంబ్లర్ ఉంటుంది కదా, దీనిలో మళ్ళీ కొంచెం అడ్వెంచర్ కైండ్ ఆఫ్, దానికి కొంచెం తక్కువ అనమాట పవర్.
ఇప్పుడు పవర్ కింద చూసుకుంటే మన 400 ట్రేమ్స్లో ఎలా ఉన్నాయంటే స్క్రాంబ్లర్ ఉంటుంది, స్క్రాంబ్లర్ పవర్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ T4, నెక్స్ట్ స్పీడ్ 400, నెక్స్ట్ థ్రక్స్టన్ అనమాట. సో ఇప్పుడు 400 సెగ్మెంట్లో ట్రేమ్స్లో కొంచెం పవర్ ఎక్కువ ఉన్నదంటే ఇదే థ్రక్స్టన్ 400. ఈజీగా 160 ఈజీగా చేసేస్తుంది ఇది. బేసిక్గా ఇప్పుడు అందరికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్, మైలేజ్ ఎంత ఇస్తుంది భయ్యా? చూపిస్తాను ఆగండి, ప్రజెంట్ ఎంత ఇస్తుంది. ఇది షాక్ అవుతారు. 23కి వచ్చిందా? ఓ పర్లేదు. అయితే 23 చూపిస్తుంది ఇప్పుడు, కానీ మొన్న స్టార్టింగ్లో అంతా మేము వాడినప్పుడు 17 చూపించింది. అంటే 23 ఇస్తుందిలేండి, 23 కూడా ఉండదు. ఫస్ట్ సర్వీస్ అయితే కొంచెం 25 వరకు రావచ్చు మన డ్రైవింగ్ బట్టి. ఎలా అయిపోయిందంటే ఉంటే ఫుల్ ఎండ. ఇందాక చూడండి, జస్ట్ అటుపక్క రోడ్లో ఫుల్ ఎండ, ఇక్కడ చూడండి ఎంత చల్లగా ఉందో. ఇంకొంచెం ముందుకెళ్తే సప్పని ఒకసారిగా వర్షం పడిపోద్ది. చెప్పానా వర్షం స్టార్ట్ అవుద్దన్నా, చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయాయి. పర్లేదు, మనం వచ్చాంలే. సినిమా అయిపోయేసరికి వర్షం ఆగిపోతే బాగుంది. దీని సౌండ్ అంత సేమ్ స్పీడ్ 400 ఎగ్జాస్ట్. స్పీడ్ కూడా ఇప్పుడు 3.2 ఎంతో అయిపోతున్నట్టుంది, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. కానీ స్పీడ్ కూడా ప్రైస్ పెరిగింది. మన స్పీడ్ 2.78కి వచ్చింది. ఎక్కడుంది పెద్ద పార్కింగ్ ఎత్తుక్కోవాలి ఇప్పుడు. ఓకే, కలుద్దాం, ఆగండి కొద్దిసేపట్లో కలుద్దాం. వెళ్ళొచ్చా, వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అవ్వడం కాదు, దంచి కొట్టింది. మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా లోపలికి వచ్చున్నా, అప్పటికి తగ్గింది. చూడండి ఎంత అప్పుడే రోడ్లు అన్నీ తడిచిపోయాయి. బేసిక్గా నాకు ట్రేమ్స్లో నచ్చేది ఏంటంటే, ఇప్పుడు చూడండి నేను 3rd గేర్ కదా, ఇప్పుడు 4th వేసానా, 4th గేర్లో కూడా ఈ 20 స్పీడ్లో లాగేస్తుంది. ఇక చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇగోండి ఎక్కడ ఏం కాకుండా లాగేస్తుంది. 24th గేర్ అంటే లో అండ్ టార్క్ బాగుంటుంది దీన్ని, నాకు అది నచ్చుతుంది. ఇదే కాదు, స్పీడ్ 400లో కూడా సేమ్ లో అండ్ టార్క్ చాలా బాగుంటుంది. ప్రతిసారి గేర్ మార్చుకొని స్లో అవుతున్నప్పుడల్లా గేర్ డౌన్ చేసి అలా ఏమి ఉండదు. 4th గేర్ 20 అంటే ఇంకా మీరే ఊహించుకోండి. నాకు తెలిసి 5thలో కూడా లాగేస్తుందేమో. ట్రై చేద్దాం అకండి. 5th స్లో అవుదాం. 20కి రా, 20 ఓకే 20. చిన్నది కొట్టుకుంటుంది కట్మని, కానీ పర్లే. 5thలో కూడా 5th గేర్ 20 చిన్నది అలా అనిపించింది, కానీ నాక్ అవుతుంది లైట్గా, కానీ పర్లేదు. ఒకసారి ఒక మంచి ప్లేస్, ఈ పక్కన ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, బండి చూపిస్తా. బండి ప్రాపర్గా చూపించలేదు కదా. ఈ పైకి వెళ్ళడానికి రూట్ ఉంటుంది, ఏమైంది ఉంది. పాపం వీడే ఇంకా ఆఫ్ రైడింగ్ ఏం చేయలేదు, దీని మీద నేను చేసేస్తున్నట్టున్నా. కొత్త బండి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. పాపం ఈడేమీ చేయలేదు ఇంకా దీన్ని. దీంతో బాధ ఏంటంటే చాలా క్లియరెన్స్ చాలా తక్కువ. ఇది మన అడ్వెంచర్ ఎక్కించి అలవాటు అయిపోయి, అదైతే ఎప్పుడో ఇప్పుడు పైకి వెళ్ళిపోతుంది అడ్వెంచర్ ఉండుంటే. దీన్ని ఇలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, ఎక్కడ తగలకుండా. ట్రస్ట్ మీ, దీన్ని కానీ ఆఫ్ రోడింగ్ పట్టుకెళ్తే చుక్కలు కనిపిస్తాయి. ఇక్కడ పెట్టి చూపిస్తాను ఆగండి బండి ఎలా ఉందో. అయ్యో బురద అయిపోయింది. ఇది థ్రక్స్టన్ 400. సేమ్ కొంచెం 800 1200 మోడలే ఉంటుంది. దీంట్లో డిఫరెన్సెస్ వచ్చేసి, అంటే స్పీడ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ట్యాంక్ మారుతుంది, వెనకాల టైల్ లైట్ ఒకటి మారుతుంది. ఈ టైల్ లైట్ ఉండదు దీంట్లో. స్పీడ్ 400లో ఇది కాదు ఉండేది. కొంచెం బండి బురదగా ఉంది, ఏమనుకోకండి. ఒకసారి ఈ లుక్ చూడండి ఎలా ఉందో. ఒక ప్రాపర్ కెఫే రేసర్ ఇది మాత్రం. కొన్ని ఫొటోస్ దిగుదాం థంబ్నెయిల్ పెట్టుకోవడానికి. అండ్ ఇంకొకటి నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే, ఈ బ్రేక్ ఆయిల్, డిస్క్ ఆయిల్. ఇది చూడండి ఎలా తిప్పుతున్నప్పుడు ఎలా తిరుగుతుందో. అంటే నీట్గా ఆ ప్లేస్మెంట్ బాగుంది. ఏదో ఒక మంచి బైక్ తీసినట్టు ఉంది అది తీస్తున్నప్పుడల్లా. ఇప్పుడు దించడం టాస్క్. దీనికి బ్యాష్ ప్లేట్ కూడా లేదు, దీనికి ఇంకా యాక్సరీస్ వేయించాలి. బ్యాష్ ప్లేట్ లేదు. ఇంకా ఇండికేటర్స్ వేయిద్దాం అనుకుంటున్నాం, సైడ్ ఇండికేటర్స్, బుల్లెట్ వస్తాయి కదా అవి ఒకటి. ఇంకా ఏమో తెలియదు, చూడాలి. సీట్ కవర్ ఒకటి ఏదో ఉంది, సర్లే. కానీ
దీన్ని ప్రశాంతంగా దింపి ఎక్కడ తగలకుండా దింపాక కలుద్దాం, ఆగండి. అమ్మయ్య, దీన్ని అసలు ఏ ప్లేస్కి పట్టుకెళ్ళకూడదు ఆ ప్లేస్కి పట్టుకెళ్ళి వ్లాగ్ చేశాను చూడండి. అమ్మా దొరికిపోయినరా ట్రాఫిక్. పాయింట్ కదా, ఈ బండి దేనికి కొనుక్కోవాలి? బేసిక్గా మీరు టూరింగ్ చేస్తాను, లేదు ఇంకా ఏంటో ఆఫ్ రోడ్ సెషన్స్కి వెళ్తాను అలా అంటే నన్ను అడిగితే ఈ బండి వేస్ట్. టూరింగ్కి ఈ బండి మీకు అంత కంఫర్టబుల్ ఉండదు. టూరింగ్ చేద్దాం అనుకుంటే స్క్రాంబ్లర్కి వెళ్ళిపోండి బెస్ట్. స్క్రాంబ్లర్ టూరింగ్కి బాగుంటుంది. ఇది ఏంటంటే జస్ట్ సిటీలో తిరిగి సరదాగా ట్రాక్కి కూడా ట్రై చేయొచ్చు దీన్ని. ట్రాక్ సెషన్కి వెళ్దాం అనుకుంటే ట్రాక్ సెషన్స్కి కూడా బాగుంటుంది ఈ బండి, అంటే కరెక్ట్ హ్యాండిలింగ్ ఉంది కదా. కానీ కొంచెం ఏదైనా క్రాషెస్ అయినప్పుడు డైరెక్ట్ దీనికి తగులుతుంది. ఆ పార్ట్ జస్ట్ ఆ డూమ్ ఒకటే 20,000 అంట. అండ్ ఇంకొకటి ఇది కొత్తది కాబట్టి ఇప్పుడు అప్పట్లో అంటే త్వరగా రాదు ఆ పార్ట్, ఎందుకంటే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం తక్కువ అవుతుంటాయి కదా. సో ఏమైనా పడినా రావడానికి టైం పడుతుంది అన్నారు. మీకు లుక్స్ కావాలి నన్ను అడిగితే లుక్స్ పరంగా చూసుకుంటే త్రక్షన్ క్రేజీ లుక్స్ ఉంటాయి. స్పీడ్కి అంత లుక్స్ ఉండవు కానీ మీకు కంఫర్టబుల్ ఉంటుంది. లుక్స్ పరంగా చూసుకుంటే త్రక్షన్ బాగుంటుంది, కంఫర్ట్ పరంగా చూసుకుంటే స్పీడ్ 400 బాగుంటుంది. అదే ప్రైస్లో కూడా ఒక 30,000-40,000 డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా. స్పీడ్ ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది దీనికంటే, అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ పక్కా స్పీడ్ 400 అయితే దీనికంటే తక్కువ ఉంటుంది. సో అది ఇంకా ఈ బండి కనిపిస్తూనే ఉంటుంది మన వ్లాగుల్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అది ఈ వ్లాగ్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.